హలో గైస్, అందరికీ ఒక కొత్త వీడియోలకి అయితే నమస్తే. సో ఇవాళ మేజర్ అప్డేట్ ఇవ్వబోతున్నా. నేను వచ్చేసి మన మెయిన్ గప్పి బ్రీడర్స్ అయితే ఉన్నాయి కదా. సో అండి, ఏఎఫ్ఆర్ ఫీమేల్, డంబోయర్ మేల్ అండ్ డంబోయర్ ఫీమేల్ ఉంది కదా ఇందులో. సో దీన్ని సపరేట్గా ఎందుకు పెట్టినా అంటే మొన్ననే డెలివరీ అయితే అయింది, 2 days అయింది అనమాట. డెలివరీ ఇచ్చి కొంచెం రిలాక్సింగ్ ఉండాలి కదా, మళ్ళీ మేల్తో వదిలేస్తే తరుగుతూ ఉంటుంది అది. సో అందుకని సపరేట్ పెట్టుకున్నా. సో బేసిక్గా మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఈ మూడింటిని నేను వచ్చేసి అవుట్డోర్ ట్యాంక్లో వదిలేపోతున్నాను గైస్. మొత్తం మూడింటిని కూడా నేను అవుట్డోర్ ట్యాంక్లో వదిలేపోతున్నాను. ఎందుకు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి, నా కొన్ని ఫ్రైస్ అయితే ఉన్నాయన్నమాట బయట అవుట్డోర్ ట్యాంక్లో. అండ్ చాలా వరకు ప్లాంట్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఫ్రైస్ అనేవి ఆక్వాటిక్ ప్లాంట్స్లో దాక్కుంటే మ్యాక్సిమం బతికే ఉంటాయి. బికాజ్ నా దగ్గర ఒక 100 ఫ్రైస్ వరకు అయితే ఉన్నాయి. నాకు అన్ని 100 ఫ్రైస్ చూసుకున్న అంత ట్యాంక్స్ అయితే లేవు. సో వీటిని అయితే వదిలేస్తా. ఉంటాయి ఫ్రైస్ బయట, మిగతా చనిపోతే ఇంకా మనం ఏం చేయలేము. సో ఇవి వచ్చేసి బయట షిఫ్ట్ చేసేపోతున్నా. డిఐవై అవుట్డోర్ పాండ్ ఉంది కదా, సో ఈ గప్పీస్ అన్నీ వచ్చేసి 3 మెయిన్ పేరెంట్స్ కూడా బయట షిఫ్ట్ చేసేపోతున్నా. అండ్ ఈ ట్యాంక్లో వచ్చేసి ఓన్లీ మేల్ బెట్టా పెడదాం అనుకుంటున్నా గైస్. చిన్న ట్యాంక్ కదా, 1 feet. సో వీటిని పెట్టినా సరే వీటికి ఇబ్బంది అయితే అవుతుంది. కొంచెం ఎమోనియా అవన్నీ ఫాస్ట్ పెరిగిపోతున్నాయి అనమాట. సో అవుట్డోర్లో పెట్టేస్తాను. సో ఎట్లా బతికితే అట్లా బతుకుతాయి, ఇంకా మనం ఏం చేయలేము. సో ఇదన్నమాట మెయిన్. సో వీటిని అయితే బయట వదిలిస్తే మీకు అయితే చూపిస్తాను. సో గైస్, మీకు చెప్పినా కదా ఇందులో ఒక గప్పి ఫీమేల్ వేసిన డంబోయర్. సో దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం మీ అందరికీ చూపించడానికి. సో చూడండి ఫీమేల్ని క్లారిటీగా. ఇది నా దగ్గర ఉన్న బెస్ట్ ఫీమేల్ బ్రూడర్ అనమాట. సో ఎందుకని చెప్తున్నానంటే, దీని క్వాలిటీస్ చూడండి. పర్ఫెక్ట్ డోర్సల్ ఫిన్ అనమాట. మీకు కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం. డార్సల్ అనేది హై డార్సల్ ఉంటుంది. సో హై డార్సల్, టెయిల్ అనేది పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. బాడీ స్ట్రక్చర్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది గాయస్. సో గ్రెవెల్ స్పాట్ చూసుకోవచ్చు, మొన్న డెలివరీ అయింది, ఎంత హెల్దీ అయితే ఉన్నదో. సో దీని బాడీ స్ట్రక్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి అది నా మెయిన్ డంబోయర్ బ్రూడర్ మదర్ అనమాట. ఈడు వచ్చేసి ఇక్కడ మేల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫాదరు. అండ్ ఇది ఏంటంటే నా దగ్గర చూపిస్తా, ఆగండి మీకు ఒక్క నిమిషం తీసి చూపిస్తా. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఏఎఫ్ఆర్ ఫీమేల్ అనమాట. సో ఇది యాక్చువల్లీ దీనికి మేల్ అనేది ఉండేది ఒకప్పుడు నా దగ్గర. ఇప్పుడు ఎందుకు లేదంటే అది చనిపోయింది అనమాట. సో సింగిల్గా ఇది ఒకటే ఉంది. సో ఇది ప్రస్తుతానికి వచ్చేసి బ్రీడింగ్ ఏం పెట్టట్లేదు నేను, క్రాస్ ఎందుకు చేయడం అని చెప్పేసి. సో దీని క్వాలిటీ కూడా బాగుంటుంది, మీకు వదిలేసి చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, దీని క్వాలిటీ కూడా టాప్ అనమాట. అసలు మీరు ఏ కంప్లైంట్ కూడా ఉండదు బాడీ స్ట్రక్చర్లో కానీ దీనికంటే తోపైన ఫిష్ ఇదనమాట ఈ ఫీమేల్. ఇది అసలు మీకు A to Z పర్ఫెక్ట్ గాయస్. మీకు ఇక్కడ వేసి చూపిస్తాను, మీకు కరెక్ట్గా తెలుస్తుంది. సో కింద నుంచి చూపిస్తే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మీకు. సో చూడండి, యాక్టివ్నెస్ చూడండి దానిది. హై డోర్సల్, టెయిల్ కలరేషన్ కానీ, గ్రెవెల్ స్పాట్ కానీ, బాడీ స్ట్రక్చర్ కానీ మస్త్ అయితే ఉంటుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా, ఈ ఫీమేల్ నుంచి నేను 2 batches అయితే తీసిన. సో బ్రూడర్ ఇది అనమాట. 2 batchesకి ఫాదర్ ఇదే, 2 batchesకి మదర్ ఇదే. ప్లాటినం డంబో ఫ్రైస్ అనేవి 2 batches అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 80 ఫ్రైస్ వరకు అయితే వచ్చింది. అంటే ప్రతి ప్రెగ్నెన్సీ అప్పుడు మినిమం 40 అయితే ఇచ్చింది అనమాట ఇది. సో అంత మంచి బ్రూడర్ ఇది, అంత హెల్దీ అనమాట. సో ఇవే నా ప్లాటినం డంబో ఫ్రైస్కి వచ్చేసి ఇవే మెయిన్ పేరెంట్స్ అనమాట. ఫాదర్ ఇది, మదర్ ఇది. అండ్ ఏఎఫ్ఆర్ ఫీమేల్ ఉంది, కానీ ఎవరికన్నా కావాలంటే చెప్పండి, నేను వచ్చేసి 150కి అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే నా దగ్గర మేల్ లేదు. మీకు ఫీమేల్ ఎవరికైనా కావాలంటే అవసరం ఉంటే చెప్తే కనుక నేనైతే ఇచ్చేస్తాను. చూడండి అది దాని హెల్దీ చూడండి అసలు ఎంత బాగుంటుందో, దాని బాడీ స్ట్రక్చర్ కూడా. కాకపోతే ఏంటంటే నేను క్రాస్ బ్రీడ్ అయితే చేయాలనుకోవట్లేదు, అందుకని చెప్పేసి దాన్ని ఖాళీగా ఉంచిన అంతే ప్రస్తుతానికి. సో ఇవి వచ్చేసి నేను బయటకు షిఫ్ట్ చేయబోతున్నాను అనమాట. గైస్, నేను చెప్పినా కదా, సో ఇందులోకి అయితే షిఫ్ట్ చేస్తాను ఈ 3 పేరెంట్స్ అనమాట. సో ఇందులోకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాను అంటే, చూడండి ఇందులో ఫాక్స్ టైల్ చూడండి, ఫాక్స్ టైల్ ప్లాంట్స్ అండ్ డక్ వీడ్స్ చూడండి. డక్ వీడ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో బాటంలో మీకు కనిపిస్తుందో లేదో, ఇంకా గ్రాస్ కనిపిస్తుందా, అవి ఉన్నాయి అనమాట. కాకపోతే ఇందులో కొన్ని ఫ్రైస్ అయితే ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, కొన్ని కాదు, ఒక 80 to 100 అయితే ఉంటాయి అనమాట. చేతికి దొరకట్లేదు మీకు చూపిద్దామంటే. ఇదిగోండి, ఇది ఉంది కదా, కనిపిస్తుందా మీకు, ట్రాన్స్పరెంట్ ఉంది. ఏఎఫ్ఆర్ ఆల్బినో ఫుల్ హెడ్ ఫ్రై అనమాట. ఒక 4-5 days ఓల్డ్. అండ్ నా దగ్గర ప్లాటినం నంబో ఫ్రైస్ కూడా ఉన్నాయి, ఒక 20 days ఓల్డ్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఇది అనమాట ప్లాటినం నంబో. అండ్ ఆల్సో ప్లాటినం నంబర్ సెకండ్ బ్యాచ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ బ్యాచ్ కొంచెం ఓల్డ్ అనమాట. ప్లాటినం నంబర్ సెకండ్ బ్యాచ్ ఇవన్నమాట, చిన్నపిల్లలు. సో పుట్టి ఒక 3-4 days అయితే అవుతుందంటే. సో ఇవన్నీ వచ్చేసి నాకు ఈ ట్యాంక్లో అయితే ఉన్నాయి. బట్ ఇందులో నేను వచ్చేసి ఏంటంటే, కొంచెం హెల్దీగా యాక్టివ్గా ఉన్నవైతే సపరేట్ చేసి లోపల ట్యాంక్లో అయితే వేసుకుంటాను. సో గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ ఈ పేరెంట్స్ని ఇందులో అయితే వేస్తాను. ఇందులో ఉన్న హెల్దీ ఫ్రైస్ని సపరేట్ అయితే చేసుకుంటాను గ్రూమ్ చేయడానికి. అన్హెల్దీ ఫ్రైస్ అని ఇందులో ఉంచేస్తాను. ఉంటే లేకపోతే పోతే మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇందులో ప్లాంట్స్ ఎంత డెన్స్గా అయితే ఉన్నాయో, చాలా ఉన్నాయి. మీకు ఆ మూల మొత్తం ఫాక్స్ టైల్ నిండిపోయింది అనమాట. అండ్ హైడ్ అవ్వడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కూడా మ్యాక్సిమం బ్రతికే ఉంటాయి.
సో మంచి ఎకో సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే స్నేల్ యొక్క ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు వైట్‌గా కనిపిస్తుందా? సో అవన్నీ స్నేల్ యొక్క ఎగ్స్ అనమాట. యాక్చువల్లీ ఫోకస్ చేయట్లేదు. ఇందాక కనిపించుంటది మీకు ఒక షాట్‌లో వైట్‌గా ఉన్నాయి కదా! సో ఇప్పుడు కూడా కనిపిస్తుంది. అవన్నమాట. ఆ వైట్‌వన్నీ స్నేల్ యొక్క ఎగ్స్. సో మంచి ఎకో సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. సో అందుకని ఇందులో అయితే వదిలేస్తాను నేను. సో చూద్దాం, వదిలేసి చూపిస్తా మీకు. సో గైస్ నేనొచ్చేసి ఏందంటే ఈ ఫ్రైస్ ఉన్నాయి గదా! ఈ ఫ్రైస్‌లో బెస్ట్ అనమాట. అంటే వాటి బాడీ స్ట్రక్చర్, స్విమ్మింగ్, సైజ్ దేనిదైతే బాగుందో అవొచ్చేసి సెపరేట్ జేసుకుంటున్నా. మిగతావన్నీ ఇంక వదిలేస్తా అనమాట. ఉంటే ఉంటాయి, లేకపోతే చనిపోతాయి. ఎందుకంటే కొన్ని రిజెక్టెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఇందులో. కొంచెం స్పైన్ అనేది క్రాస్ ఉన్నది, హై స్పైన్ అనేది నేనైతే తీసేస్తున్నా. అండ్ మంచి పీసెస్ అయితే నేనైతే ఉంచుకుంటున్నా. మంచి గ్రూమింగ్ అయితే ఇందులో సెపరేట్ చేస్తున్నా అనమాట. సో ఈ పేరెంట్స్‌ని అయితే ఇందులో ఏసేస్తాను. ఇవైతే ఉంటాయి, లేకపోతే తినేస్తాయి పేరెంట్స్. వాటికి కూడా ఫుడ్ లాగా. ఎందుకంటే చాలా వరకు రిజెక్టెడ్ పీసెసే ఉంటాయన్నమాట. మన దగ్గర ఏందంటే క్వాలిటీ బట్టి అయితే సెపరేట్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి నాకైతే ఏదైతే క్వాలిటీ అనిపిస్తుందో అదైతే ఉంచుతాను. సో చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని చనిపోయిన పీసెస్ కూడా ఉన్నాయి. దేని వల్లనో మరి తెలీదు. ఫైటింగ్ వల్లనో దేనికో మరి తెలీదు. సో అవైతే మొత్తం రిజెక్ట్ చేస్తాను. అట్లాంటి పీసెస్ టెయిల్ కట్స్ ఉన్నవి. మిగతాన్ని మాత్రం మనం అయితే ఉంచుకొని గ్రూమ్ చేసుకుంటాం అనమాట. మీకు ఎట్లా తీస్తానో చూపిస్తాను నేను మంచివి. గాయస్ పీసెస్ అనేవి సెలెక్ట్ చేశానమాట. సో సెలెక్టెడ్ అనేవి ఉందన్నమాట. మంచి పొటెన్షియల్ అయితే కనిపించింది నాకు వీటన్నిటిలో. సో ఇవైతే సపరేట్ చేసుకున్నా. ఎందుకంటే వీటి టైల్స్, స్విమ్మింగ్ అవన్నీ చూసి నేనైతే సపరేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీ చాలా ఇంకా పొటెన్షియల్ కనబడం లేని ఫిషెస్ కానీ, వీక్ ఉన్న ఫిషెస్ కానీ ఇందులో అయితే ఉంచేసాను. చాలా ఫ్రైస్ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 60 ఫ్రైస్ వరకు అయితే ఉంటాయి ఇందులో. ఈజీగా అయితే ఉంటాయి అన్నమాట 60 వరకు. సో పేరెంట్స్ని అయితే ఎక్లిమేట్ చేసేస్తున్నా చూడండి. ఎక్లిమేట్ చేసేసి అయితే వదిలేస్తాను. ఎందుకంటే లోపల వాటర్ టెంపరేచర్, బయట వాటర్ టెంపరేచర్ అనేది వేరైతే ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే ఎక్లిమేట్ చేసేసి వదిలేయడం అయితే జరుగుతుంది. సో ఇవి ఇంకా మంచిగా బ్రీడ్ అయ్యి బేబీస్ పెట్టినా సరే హైడ్ అవ్వడానికి మస్తు ఫాక్స్టైల్ అయితే ఉంది. మీ ఎవరికైనా ఫాక్స్టైల్ కావాలన్నా నా గురించి పై చేసుకోవచ్చు. ఇలాంటి రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. పెద్దవి లేని కానీ పెద్దవి నాకైతే కావాలి. చిన్న రూట్స్ అయితే ఉన్నవి ఇచ్చేస్తాను. అండ్ డక్వీడ్, గప్పి గ్రాస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో బేసిక్గా అయితే వీటిని ఒక 15-20 మినిట్స్ ఎక్లిమేట్ చేసి వదిలేయడం అయితే జరుగుతుంది. ఈ ఫ్రైస్ని సపరేట్గా గ్రూమ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ ప్లాన్. సో వీటిని ఇందులో వేసేసిన కాబట్టి మనం మేల్ బెటాగాడు ఉన్నాడు కదా, చూపిస్తాం మీకు. సో ఇవ్వండి కింద దాక్కున్నాడు, నేను వచ్చినాని కనిపించట్లేదు సరిగ్గా. సో వాడిని అయితే నేను మెయిన్ లోపల 1 ఫీట్ ట్యాంక్లో అయితే అయిపోతున్నాను మంచిగా. సో వీడిని 1 ఫీట్ ట్యాంక్లో వేసి వీటిని అయితే అవుట్డోర్లో మెయింటైన్ చేయబోతున్నాను. పెద్ద టబ్బే కాబట్టి మంచిగా అయితే ఉంటాయి. మంచి ప్లాంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రీగా బతుకుతాయి అన్నమాట. సో వీటిని అయితే గ్రూమ్ చేస్తా. వీటిని లోపల 1 ఫీట్ ట్యాంక్లో అయితే వదిలేస్తా ఈ మేల్ బెటాని. అండ్ వీటిని ఇక్కడ గ్రూమ్ చేస్తా. ఇది ప్లాన్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నేను చాలా రేర్గా అయితే లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో చాలా డేస్ అయిపోయిందిగా ఛానల్లో అని ఈ అప్డేట్ నేను యాక్చువల్ షార్ట్ వీడియోలో కూడా ఇవ్వచ్చు. బట్ లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు కొంచెం వ్యూస్ అండ్ సపోర్ట్ ఇస్తే నాకు ఇంకా మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకో లాంగ్ వీడియోస్ చేయొచ్చు అనేసి. సో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీరైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. కమెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. అండ్ నా పేరెంట్స్ చూసారు కదా మీరు, మీకు చూపిస్తా చూడండి. వాటి క్వాలిటీ చూడండి. సో ప్లాటినం నంబర్ మేల్ అనేది ఎట్లుందో మీరైతే కమెంట్ చేయండి. డంబోస్ అవన్నీ. సో ఇదన్నమాట ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.